ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవించే పెళ్ళిళ్ళు ఎన్నో ఇంట్లో. చెప్పుకోలేక అంటూ బాధ్యతలకి కట్టుపడి పరువు మర్యాదలకు ఎంతోమంది జీవితాలు నాలుగు గోడల మధ్య నలుగుతున్నాయి. ఎలా చేసుకున్నా ఒకటే, అసలు చేసుకోకపోయినా ఒకటే. చేసుకోకుండా కలిసి ఉండడం కూడా మానవతావాదులకు 100% ఆమోదయోగ్యమే. నాగరికతకు ఆడామగ అన్యోన్య ప్రేమతో ఒండేరుకులకు అంకితమై కలిసుండడమే ప్రధానం. అది ఎలా, ఏ పద్ధతిలో అనేదే ప్రధానం. ప్రేమ నిజం, పెళ్ళి అబద్ధం. పెళ్ళి అంటే మరేం లేదండి, కేవలం ఒక డబ్బుల గోల, ఒక ఆస్తుల రంది, ఆదాయాల ఆడిటింగ్. నీకెంతుంది, నాకెంతుంది, అది ఒక స్వార్థ ప్రాజెక్ట్ మాత్రమే. ఒక చిట్ ఫండ్ కంపెనీ లాంటిది. నచ్చకపోతే ఎవరి చిట్ వారు పాడేసుకుని వెళ్ళిపోవటమే అయిపోయింది పెళ్ళి. పెళ్ళిని ఆకాశానికెత్తే వారెవరు మీకు ఈ చేదు నిజాన్ని చెప్పరు. పెళ్లి చేసుకుందామని తప్పించి అది కాకుండా మిగిలిపోయిన వాళ్ళని ఒకసారి అడిగి చూడండి. వాళ్ళకి పెళ్ళి ఎందుకు కాలేదో, లేదా పెళ్ళి పెటాకులైన వాళ్ళని అడిగి చూడండి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో. ప్రేమ ఉన్నప్పుడు పెళ్ళి అక్కర్లేదు, అది లేనప్పుడు పెళ్ళి జయప్రదం కాదు. ప్రేమ లేని పెళ్ళిళ్ళ వ్యవస్థని కృత్రిమంగా జాకీలు పెట్టు లేపటం కోసమే మంత్రాలు, పురోహితులు, సాక్షులు, శుభలేఖలు, కళ్యాణ మండపాలు, బాజా, భజంత్రీలు, విందు భోజనాలు, ఇవన్నీ ఒక దుర్గంధ పదార్థం మీద దాని యథార్థ వాసన తెలియని విధంగా చల్లే పన్నీటి చిమ్మనమే. ఆ వధూవరుల నడుమ ప్రేమ అనే పదార్థం లేకపోయిందో లక్షల కోట్లు ఖర్చు పెట్టి జరిపే ఈ తతంగమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. నా దృష్టిలో అసలు పెళ్ళి అనేది ఒక అనవసర తతంగం, అనవసర ఖర్చు, అనవసర వ్యవస్థ, అసహజ వ్యవస్థ, ప్రకృతికి విరుద్ధమైన వ్యవస్థ. మనిషి సృష్టించినది కాకపోతే సృష్టిలో పెళ్ళెక్కడుంది? అంధవికారులు, సొంతంగా సంపాదించుకోని వాళ్ళు, సరసం చేతగాని వాళ్ళు తమ భద్రత కోసం తమ కోరికల్ని సంఘం వెనక, సాంప్రదాయం వెనక దాచుకుని తీర్చుకోవటం కోసం వెనుకేసుకొచ్చే వ్యవస్థే పెళ్ళి. మనసులతో నిమిత్తం లేకుండా మనుషుల చేత 10 మందిలో ఒట్లేయించి భౌతికంగా వాళ్ళని సొంతం చేసుకోవటం కోసం తెలివిగా కనిపెట్టిన వ్యవస్థే ఈ పెళ్ళి.